నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే హోదా సాధనకై ఉద్యమిద్దామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వబోమని ప్రమాణం చేద్దామని షర్మిల ప్రజలని కోరారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కల్చరల్ క్లబ్ ఏ యునైటెడ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల బాస్కెట్బాల్ మైదానంలో ఫ్లాష్ మాబ్ను నిర్వహించారు. అనుబంధాలను బలోపేతం చేద్దాం అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సినీ గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో యువత నూతన ఉత్సాహాన్ని నింపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సాకుర్రు గ్రామంలో జన సైనికుడు బొలిశెట్టి శివ ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఆహుతి అవడంతో అమలాపురం పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డిఎంఆర్ శేఖర్ ఆ కుటుంబానికి జనసేన తరఫున 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ యాళ్ల నాగా, సతీష్, సీనియర్ నాయకులు లింగోలు పండు, జనసేన నాయకులు పాల్గొన్నారు. బీజేపీ మతోన్మాద కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియారం స్తంభం వద్ద రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జి దుర్గప్రసాద్, కాడెం వెంకటేశ్వరరావు, గెడ్డెం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాజ్యాంగాన్ని ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఈరోజు అనేక సంబరాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే గత 9 ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో అనుసరిస్తున్నటువంటి మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అఖిల భారత స్థాయిలో రైతాంగం అలాగే వ్యవసాయ కార్మికులు. వైఎస్ షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మార్పులు సంభవిస్తాయని కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం కాంగ్రెస్ నాయకుడు కొడమంచిలి చంద్రశేఖర్ అన్నారు. ఏలూరు జిల్లా నగరంలో వైఎస్ షర్మిల పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలుగా అందరం కూడా ఆయనతో ఉంటా మరి పనిచేస్తే మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మరి ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఎంతో ఆయన ఆశది. కానీ ఆశ మరి నియోజకవర్గం నుంచి మరి ఎంత రాష్ట్రం అంతా కలిసి మరి అందరూ మరి బాగా కష్టపడి పార్టీని కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని నూజివీడు నియోజకవర్గానికి చెందిన అశోక్ తెలిపారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏలూరు విచ్చేసిన సందర్భంగా అశోక్ మాట్లాడుతూ వైఎస్ షర్మిల రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ద్వారానే వస్తుందన్నారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం లభిస్తుందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా విజయం సాధించే విధంగా కృషి చేయాలని అన్నారు.
మనకు కావాల్సినటువంటి ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. కొన్ని వర్గాలు మాత్రమే హ్యాపీగా ఉన్నాయి, కొన్ని వర్గాల కోసం కాదు. కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే నిరుపేదలకు సేవ చేయడం, నిరుపేదల కోసం ఉంటూ అందరికీ సమానమైన న్యాయం కలిగించడం అన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ సమానత్వం అనేది లేదు. శ్రీకృష్ణ కమిటీ కానీ ఆ రోజున ఇంకా వేరే కమిటీ ప్రతిపాదించింది ఏంటంటే నూజివేడ్ని రాజధానిగా చేయాలన్నారు. నూజివేడ్లో ఎంతో భూమి ప్రభుత్వ భూమి ఉంది, అయినప్పటికీ నూజివేడ్ని రాజధానిగా చేయలేదు. కడప జిల్లా బద్వేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన ప్రహారీ గోడను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ భవనం బలుగు బడహీన వర్గాల వారికే కాక అన్ని వర్గాల పేదలకు ప్రజలకు ఉపయోగపడాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, ఏపీ నగర చైర్మన్ గానుగపెంట రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ అంతా ఆక్యుపై అవుతుంది. అయితే జగన్ సార్ మనకి ఏదైతే డెవలప్మెంట్ ఫండ్ ఎమ్మెల్యేస్కి ఇచ్చారో అందులో నుంచి ఒక 15 లక్షలు ఈ రక్షణ కూడా పెట్టడం జరిగింది. ఇది ఇంకా అసంపూర్ణంగా ఉంది. ఇందులో మన గురుమోహన్ అన్న వాళ్ళ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇంకొక 25 లక్షల దాకా అమౌంట్ ఇస్తానన్నారు. సో దీన్ని ఫినిష్ చేసుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా ఎందుకు మేము చెప్తున్నామంటే ఈ అంబేద్కర్ భవన్ అనేది ఆ రోజు ఓపెనింగ్ రోజు కూడా నేను చెప్పాను. అంబేద్కర్ భవనం కానీ అంబేద్కర్ కానీ ఒక దళిత కులానికి చెందిన వ్యక్తి కాదు. మొత్తం రాజ్యాంగంలో ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉంది. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఎస్ ప్రభాకర్ రావు ఎన్ఎండిసి మాసప్ ట్యాంక్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మేడం ఒక భక్తి గీతం రాష్ట్రంలోనే రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసులు అత్యంత ప్రతిభను కనబరుస్తూ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ గౌరవ వందన స్వీకరించిన అనంతరం సిపి రాజేశ్వరి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లా పోలీస్ అధికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. యూనిఫామ్ వేసుకున్న ప్రతి పోలీస్ అధికారి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి, అలాంటప్పుడే ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని సిపి అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, సామాన్యుడి స్వేచ్ఛ కోసం.